मनसीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वन्नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। आंजनेय महाबाहो हरिराज हरिप्रिया त्वं मान्निरीक्ष्य शीघ्रं मे सत्कार्यं सफलं कुरु। मर्कटेश महोत्साह सर्वशोक विनाशना शत्रून् संहर मां रक्ष श्रियंदापय मे प्रभु। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన జైనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షం మంగళవారం. సూర్యోదయం 5:44 సూర్యాస్తమయం 6:46. తిథి ద్వాదశి సాయంకాలం 4:12 వరకు. నక్షత్రం స్వాతి సాయంకాలం 5:12 వరకు. వర్జం రాత్రి 10:36 నుంచి 12:08 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:20 నుంచి 9:19 వరకు. మరల రాత్రి 11:10 నుంచి 11:54 వరకు. అమృతకాలం ఉదయం 8:27 నుంచి 10:02 వరకు. రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. నేటి శుభ సమయం ఉదయం 7 గంటలకి. ఆ 7 గంటల సమయంలో చేయదగినటువంటి పూజాధికానికి దానాధికానికి దీన్ని వాడుకోవచ్చు. విశేషించి మంగళవారం కాబట్టి ఇటువంటి సమయాలలో అప్పు తీర్చడం, అలాగే అప్పు తీరడానికి సంబంధించినటువంటి స్తోత్రాలు ఉన్నాయి. నృసింహస్వామి యొక్క స్తోత్రం ఉంది, అలాగే గణపతి యొక్క స్తోత్రం ఉంది, అంగారకుని యొక్క స్తోత్రం ఉంది. వీటిని జపించుకుంటూ ఉండడం, అవేమీ తెలియకపోయినా శ్రీ గణేశ రుణంచింది అనే మంత్రాన్ని జపించుకోవడం, ముఖ్యంగా మనం తీర్చవలసిన అప్పులో ఎంతో కొంత ఈ సమయంలో తీర్చడం, ఇవి అన్నీ కూడా తొందరగా అప్పు తీరడానికి ఉపకరించేటువంటి అంశాలు అవుతాయి. ఈరోజు విశేషాలలో త్రివిక్రమ ద్వాదశి ప్రదోషం అనేటువంటివి ఉన్నాయి. ఆ కారణంగా వామనావతారాన్ని పూజించటం, తద్వారా ఆయనకు ప్రీతికరంగాను బలిచక్రవర్తికి ప్రీతికరంగాను దానం చేయడం, అలాగే ప్రదోషం కాబట్టి సాయంకాలపు వేళ శివారాధన చేయడం, శివనామస్మరణ చేయడం, ఇవన్నీ కూడా సత్ఫలితాలను అందజేస్తాయి. నేటి ఆణిముత్యాలు. మంచి పనికి భగవంతుని సహకారం ఎల్లవేళలా ఉంటుంది. ఆశ నిరాశల వాయిదాలతో మనసుని చంపుకుంటూ పోతే మనుగడ ప్రశ్నార్థకమవుతుంది. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఏ కార్యాన్ని ప్రారంభించే ముందైనా సరే ప్రతి ఒక్కరూ కూడాను స్థితిపతి, నిధిపతి, ప్రియపతి గణపతిని ప్రార్థన చేయటం ప్రాచీన సాంప్రదాయం. అయితే ఈ గణపతిని ఆరాధన చేసేటప్పుడు గణపతిలో ఉన్నటువంటి 32 అవతార స్వరూపాలు కూడాను ఆరాధన చేసేటువంటి విధి విధానం కూడా కనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ 32 గణపతుల్ని కలవలేరు కాబట్టి కుడివైపు తొండ ఉన్నటువంటి సిద్ధిప్రదాత అయినటువంటి సిద్ధి బుద్ధి వినాయక తత్వంలో ప్రతినిత్యం కూడా ధ్యానం గనక చేసినట్లయితే బుద్ధి సరిగా ఉన్నప్పుడే సిద్ధి
సిద్ధింపబడటం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఏ వ్యక్తికైనా సరే విఘ్నేశ్వరుని యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలు ఉండాలి అనుకున్నప్పుడు సిద్ధిప్రదాత అయినటువంటి విఘ్నేశ్వరుడికి సంబంధించినటువంటి తెల్ల జిల్లేడు పూలతోటి గరికతోటి స్వామిని ఆరాధన చేయటం సంప్రదాయం. అలా ఆరాధన చేసిన తర్వాత కనీసం అరటి పండునైనా సరే బెల్లం ముక్కనైనా సరే నైవేద్యంగా సమర్పించాలి. అలా నైవేద్యం చేసిన తర్వాత హారతి ఇవ్వాలి. హారతి ఇచ్చి కళ్ళకి అద్దుకొని స్వామి ఎదుట గుంజళ్ళు కనుక తీసినట్లయితే తప్పనిసరిగా కార్యాలన్నీ కూడాను నిర్విఘ్నంగా నెరవేర్చేటువంటి అపూర్వవంతమైనటువంటి శక్తితత్వం ఆ గణేశుల్లో విరాజింపబడుతుంది. అంతేకాకుండా తల్లిదండ్రులకు నమస్కారం చేయటం వలన విఘ్నాధిపత్యం ఆయన పొందాడు. కాబట్టి ఈ యొక్క కలియుగంలో ప్రత్యక్ష సాక్షీభూత దైవాలు ఎవరు? తల్లిదండ్రులే. తల్లిదండ్రులకి కూడాను నిత్యం కూడా నమస్కారం చేసి వాళ్ళ ఆశీస్సులు తీసుకోవటం విఘ్నేశ్వరుడికి చాలా ఇష్టం. అందుచేత విఘ్నేశ్వరుని యొక్క కరుణారస దృష్టి కావడానికి మనం కూడాను తప్పనిసరిగా స్వామి అనుగ్రహాన్ని పొందటానికి తల్లిదండ్రులకు నమస్కారం చేసి మన సంప్రదాయాన్ని పాటిద్దామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. అలసత్వం విరోధియసగు దేహం బంధు కర్తవ్య దీక్షలు పాటింపగా ఆత్మబంధుగతి ఉత్సాహంబు తోడవును. ఊహలు సాధింపగా ఉద్యమించిన ప్రశస్యంబా మహోత్సాహ శక్తులు నీవై మునుముందుకున్నడుపుటెంతున్ రాజరాజేశ్వరి. ఓ రాజరాజేశ్వరీ దేవి, ఈ శరీరం నిరంతరం కూడా సుఖపడాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఈ సుఖభావనతో ఇది సోమరి అయి నిరంతరము ఆ సుఖాన్ని ఆస్వాదించాలనే ఉద్దేశంతో తన కర్తవ్యాన్ని విస్మరిస్తూ ఉంటుంది. తనకు ఏర్పడినటువంటి బాధ్యతలను పక్కన పడవేసి ఈ శరీరాన్ని నిరంతరము కూడా సుఖపెట్టాలనే భావంతో మానవుడు సోమరి అయిపోతూ ఉంటాడు. అలసత్వం విరోధి అయి, మానవుడికి ప్రధానమైనటువంటి శత్రువు ఈ అలసత్వం, సోమరితనం. యసగు దేహం బంధు కర్తవ్య దీక్షలు పాటింపగా ఆత్మబంధుగతి ఉత్సాహంబు తోడవును. తన కర్తవ్యాన్ని తాను నిరంతరము కూడా పాటించాలి, తన బాధ్యతను తాను వహించి ముందుకు వెళ్ళాలి అని ప్రయత్నం చేసేటువంటి వ్యక్తికి ఆత్మబంధుగతి ఉత్సాహంబు తోడవును. ఉత్సాహశక్తి అనేటువంటిది ఆత్మబంధువులాగా వచ్చి ఆదుకుంటుంది. ఈ సోమరితనాన్ని వదిలించుకుని మనిషి తన బాధ్యతలను తాను నిర్వర్తించాలనే ఒక్క సంకల్పం చేస్తే చాలు, ఉత్సాహం అనేటువంటిది ఆత్మబంధువులాగా తోడవుతుంది. ఊహలు సాధింపగ ఉద్యమించిన, తనకు కలిగినటువంటి ఆలోచనలను, గొప్ప గొప్ప ఆశయాలను సాధించాలని పూనుకున్నట్లయితే ప్రశస్యంబా మహోత్సాహ శక్తులు నీవై మునుముందుకున్నడుపుటెంతున్ రాజరాజేశ్వరి. తాను గనక ఒక సత్సంకల్పాన్ని కలిగి ఉండి ఆ సత్సంకల్పంతో సన్మార్గములో తాననుకున్నది సాధించాలని ఎవరైతే ఉద్యమిస్తారో, పూనుకుంటారో, శ్రద్ధతో ముందుకు వారు ఒక్క అడుగు వేస్తారో వెంటనే వారికి ఉత్సాహం అనేటువంటిది ఆత్మబంధువై తోడవుతుంది. ఆ తరువాత మహోత్సాహ శక్తులన్నీ కూడా వారిని ఆవహిస్తాయి. ఆ మహోత్సాహ శక్తులతో వారు మునుముందుకు వెళ్ళటం, వారనుకున్నటువంటి ఆశయాలను సిద్ధింపజేసుకోవటం అంతా కూడా నీవే మునుముందుకున్నడుపుటెంతున్, నీవే వారిని అలా ఉత్సాహ శక్తిగా
వారికి మహోత్సాహ శక్తివై వారిని మునుముందుకు నడిపి వారికి కార్యసిద్ధిని కలిగిస్తావని భావిస్తున్నాను తల్లి. ఈ అవరోధం, ఈ ఒక్కటే అలసత్వం, ఈ అలసత్వాన్ని తొలగించు, మాకు మహోత్సాహాన్ని కలిగించు తల్లి. సదాశయాన్ని నిరంతరం మాకు కలిగించి సన్మార్గంలో నడిపించు అంటూ రాజరాజేశ్వరిని వేడుకుంటూ చక్కని పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన డాక్టర్ తూములూరు శ్రీదక్షిణామూర్తి గారి రాజరాజేశ్వరి శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. లక్ష్మీ క్షీరసముద్రరాజతనయా శ్రీరంగధామేశ్వరీ దాసీభూత సమస్తదేవవనితా లోకైకదీపాంకురా. సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ మహాలక్ష్మ్యై నమః. సనత్కుమార సంహితలోని లక్ష్మీ సహస్రనామాల్లో గాయత్రి సోమసంభూతి అనే నామములు వస్తున్నాయి. ఇందులో గాయత్రి అనేటువంటి నామానికి అర్థం చెప్పుకున్నాం. ఒకటి వేదమాత అని అర్థం, ఇంకొకటి ప్రాణములను రక్షించే శక్తి, మూడవ అర్థం సూర్యమండలమునందు ఉన్నటువంటి పరంజ్యోతి స్వరూపిణి, ఇది మూడవ అర్థం. అందుకే ఆదిత్య మండల స్థాన పరబ్రహ్మస్వరూపిణి గాయత్రి అని దేవీ భాగవతం చెప్తున్న నిర్వచనం. అందుకు మహాలక్ష్మియే ఆదిత్య మండలంలో ప్రకాశించేటువంటి ప్రాణరక్షణ శక్తిగా ఉన్నది గాయత్రి అని చెప్పబడుతున్నది. అదేవిధంగా వేదముల యందు ఉన్న ఒక విశిష్టమైన ఛందస్సు గాయత్రి ఛందస్సు, ఆ ఛందస్సు రూపంతో ఉన్నది. అంటే గాయత్రి ఛందసామహం అని భగవద్గీతలో విభూతి యోగంలో స్వామి చెప్పాడు. ఇప్పుడు తర్వాత నామం సోమసంభూతి. ఇది నమస్కారంలో శ్రీ సోమసంభూత్యై నమః అనగా సోమును నుంచి కలుగునది. సంభూతి అంటే గొప్పగా కలుగునది అని అర్థం. సోమును నుంచి గొప్పగా కలుగునది, ఇది అనేక విశిష్టార్థములు ఉన్నాయి. నిజానికి సహస్రాదిత్య సంకాస నుంచి ఇంకా వెనక్కి వెళితే దానికి పైనున్న హృదయ గ్రంథి భేది నుంచి చూస్తే కుండలిని విద్య, యోగ విద్య మొత్తం చెప్పబడుతున్నది. సామాన్యమైన నామములు కావు, ఇవన్నీ కూడా చాలా విశిష్టమైన నామములు. అమ్మవారు కుండలిని రూపముగా ఉంటూ హృదయ గ్రంథిని భేదించే విద్యగా ఉన్నదిట. అందుకే బ్రహ్మగ్రంథి విభేదిని, విష్ణుగ్రంథి విభేదిని, రుద్రగ్రంథి విభేదిని అని ఏవైతే చెప్పబడుతున్నాయో ఆ మూడు కలుపుకుని హృదయ గ్రంథి భేది అని ఒక్క నామంలో ఉన్నది. అప్పుడు ఏ ప్రాణాయామ యోగ విద్య ద్వారా కుండలిని జాగృతమవుతున్నదో ఆ ప్రాణాయామ విద్యలో ఇడా పింగళ నాడుల ద్వారా సాధన చేస్తారు. ఆ ఇడా పింగళ నాడి సాధనే చంద్రమండల సూర్యమండల సాధన, ఇది తెలుసుకోవాల్సింది. అందుకే సహస్రాదిత్య సంకాస చంద్రికా చంద్రరూపిణి అని చూపిస్తున్నారు. తద్వారా లభించేటువంటి సహస్రారాంతర్గతమైనటువంటి ఏ తేజస్సు ఉన్నదో ఆ అమృతమయమైన తేజ ప్రాప్తి అదే సోమ సంభూతి అనే నామంలో ఇక్కడ చెప్పబడుతున్నది. అందుకే సోమ సంభూతి. అయితే సోమ శబ్దానికి అనేక రకాల అర్థాలు ఉన్నాయి. సోమము అనగా రసము అని, సోమము అనగా చంద్రుడు అని కూడా అర్థం. ఎందుకు ఈ అర్థం వచ్చిందంటే సౌతి అమృతం ఇది సోమః, అమృతమును స్రవింపజేయువాడు సోముడు అని అర్థం. అంటే ఏ కిరణాలలో ఆర్ద్రత ఉంటుందో ఆ ఆర్ద్రమైన కిరణాలు కలవాడిని సోముడు అంటారు. చంద్రకిరణాల్లో ఆర్ద్రత అంటే హ్యూమిడిటీ ఉంటుందట, అది అమృత శక్తితో కూడి ఉంటుంది. అందుకే అమృత కిరణములను ప్రసరింపజేస్తున్నాడు గనక చంద్రునికి సోముడు అని ఉన్నది. అందుకే చంద్ర సంబంధమైన వారాన్ని మనం సోమవారం అని కూడా అంటున్నాం. అలాంటి చంద్రుడి నుంచి కలుగునది అంటే చంద్రమండలగతంగా అమ్మవారిని ఉపాసించారు. సూర్యమండలమునందు ఉపాసిస్తే గాయత్రి అవుతున్నది, చంద్రమండలమునందు ఉపాసించే విద్య కూడా గాయత్రి విద్య, ఇది మరొక స్వరూపం. అందుకే సూర్య చంద్రాదులు ఎందున్నది ఒకటే కాంతి, ఆ కాంతే పరంజ్యోతి, ఆ పరంజ్యోతి ఉపాసనే గాయత్రి విద్య, ఇది తెలుసుకోవాలి. అందుకే గాయత్రి విద్య అనగా వేద ప్రతిపాదించిన ఏ దేవతను ఉపాసించినా అది గాయత్రి ఉపాసనయే. ఇది ఒక పెద్ద రహస్యమైన విషయం, ఇది తెలుసుకోవాల్సింది. విష్ణు ఉపాసన కానీ, శివ ఉపాసన కానీ, శక్తి ఉపాసన కానీ వేద ప్రతిపాద్యమైనవి. అందుకు వేద ప్రతిపాద్యమైన ఏ దేవత ఉపాసనైనా గాయత్రి ఉపాసనయే. ఎందుకంటే వేదమే గాయత్రి స్వరూపం, గాయత్రి వేదమాత. అందుకు ఆ మంత్రములన్నీ అమ్మవారి రూపములే. ఇప్పుడు సోమ సంభూతి అని చెప్పడంలో ఉన్న విశేషాన్ని మనం పరిశీలించాలి. ఒకటి, యజ్ఞమునందు సోమము అనేది వినియోగింపబడుతుంది, దాని ద్వారా ఉత్పన్నమయ్యేదే దేవశక్తి.
అందుకే సోమ సంభూతి అన్నప్పుడు యజ్ఞము యందు సోమము ద్వారా ఉద్భవించేటువంటి దేవతా అనుగ్రహ రూపమే సోమ సంభూతి. ఇది ఒక అర్థం. అంతేకాదు సోమలత అని సోమయాగమని వేదమనందు మనకు కనబడుతున్నది. ఇది యజ్ఞ ప్రక్రియలో సోమయాగం. దానికంటూ ఒక సోమలతను తీసుకొస్తారు. ఈ సోమలత చాలా దివ్యమైనది, దానిలో దైవశక్తి ఉంది. ఈ సోమలత గురించి ఇప్పుడు ఒక ఆశ్చర్యకరమైన పరిశోధన విదేశాల్లో అనేక మంది మేధావులు చేస్తున్నారు. ఆ సోమ అనే దాని గురించి అదొక విశిష్టమైన విద్య, అది సోమ విద్య. ఆశ్చర్యం ఏంటంటే అందులో అనేక మంది పాశ్చాత్యులు ఉన్నారు. ఇది ఒక ఆశ్చర్యకరమైన అంశం. అలాంటి సోమలత విద్య ఒకటి ఉన్నది. ఈ సోమలత చాలా ప్రత్యేకమైనది. అది ఎలా పెడితే అలా దొరకదు. అది ఆ సోమలత యొక్క రసాన్ని పానం చేయడమే సోమపానము అని చెప్తూ ఉంటారు. ఇది యాగంలో. యోగంలో మళ్ళీ సోమపానం ఉందిట. యోగంలో సోమలత ఏదయ్యా అంటే కుండలిని సోమలత అంటారు. ఇది పెద్ద రహస్యమైన మరొక విద్య. మూలాధారం నుంచి సహస్రారం వరకు ప్రాకుతున్నటువంటి ఒక తీగలాగా ప్రాకుతున్నది సోమలత. అందులో ప్రసరిస్తున్న ప్రాణశక్తి చిదేక రసరూపిణి. ఆ రసాన్ని పానం చేయాలి అంటే ఇడాపింగళ నాడుల ద్వారా ప్రాణాయామ విద్యని అవలంబనం చేసుకుని ఆ సుషుమ్నాంతర్గతమైన తేజస్సుని సాధన చేయాలి. ఆ సుషుమ్నయే బిసతంతు తనీయసి అని చెప్పబడుతూ మన వెన్ను నడుములో ఉంటుంది ఆ సుషుమ్నా నాడి. ఆ సుషుమ్నా నాడి యందు ప్రసరిస్తున్నటువంటి తేజస్సే సోమరసము. దాని యొక్క ఆ దివ్యమైన స్థితి ఈ కుండల్ని జాగృతి జరిగినప్పుడు సహస్రార కమలం వద్ద అనుభూతికి వస్తుంది. అందుకు ఆ సోమరసముగా అనుభూతికి వచ్చేటువంటిదే సోమ సంభూతి. ఇది గొప్ప విషయం. మరొక అర్థాన్ని మనం పరిశీలించినట్లయితే ఆ సోమపానము అన్నప్పుడు సహస్రార కమలం వద్ద లభించేటువంటి అమృత రసపానం యోగి పొందుతాడు. అది సోమపానం. అందుకని సోమపానం అంటే మద్యపానం కాదు, ఇది తెలుసుకోవాలి. అది యోగి పొందేటువంటి అమృతనాడీ స్వరూపమైనటువంటి అనుభూతి, అది తెలుసుకోవాల్సింది. అందుకు అమృతనాడి అని పేరు సుషుమ్నా నాడికి. పైగా చంద్రకిరణముల పేరు సుషుమ్నా కిరణం. ఇది ఒక రహస్యం. సూర్యుని యొక్క ఒక్కొక్క కిరణం ఒక్కొక్క గ్రహశక్తిగా వచ్చింది అని వేదశాస్త్రం చెప్తుంది. అందులో సూర్యుని యొక్క సుషుమ్నా నామక కిరణమే చంద్రుని యందు ప్రకాశిస్తున్నది. అందుకు చంద్రుని ద్వారా మనం పొందుతున్న వెలుగు సూర్యుని యొక్క సుషుమ్నా నామక కిరణం, దాని పేరు సుషుమ్న. మన శరీరంలో మధ్యనాడి పేరు సుషుమ్నా నాడి. అందుకే అక్కడ చంద్రుని యందు ప్రసరించేటువంటి సూర్యకిరణానికి మన శరీరంలో ఆ కుండల్ని రూపంగా సుషుమ్నా నాడి యందు ప్రసరించే రసానికి ఏదో అనుబంధం ఉన్నది, ఇది తెలుసుకోవాలి. అందుకు సుషుమ్నా నామ కిరణమే సోమకిరణము, అదే సోమరసము. ఆ సుషుమ్నా నాడి రూపంగా చిదేకరస రూపిణిగా మన శరీరంలో సంచరిస్తున్నదా జగదంబిక. ఇది కుండల్ని రూపమైనటువంటి గొప్ప అర్థం. అందుకే సోమ సంభూతి అని చెప్పడంలో ఆ కుండల్ని రూపముగా అనుభవానికి వచ్చేటువంటిది. సహస్రార కమలంలో ఉన్న ఆ చంద్రమండలానికి చేరినప్పుడు సుధాసారాభివర్షిణి అని చెప్పినట్లుగా అక్కడ లభించే అమృతస్రావపు అనుభూతి. అయితే ఇదంతా చెప్తున్నప్పుడు వినడం ఒక నిద్ర వచ్చినట్టు అనిపిస్తుంటుంది. ఎందుకంటే సాధన లేదు గనక. సాధన ఉన్నవాడికి ఇవి తెలుస్తాయి ఇవన్నీ కూడా. ఇది సాధకుడైన వాడు ఆ సిద్ధిస్థితిని పొందుతాడు. కనుకే చెప్పేటప్పుడు థియరీ, ఇది ప్రాక్టికల్గా ఎవరికి తెలుస్తుందంటే యోగికి మాత్రమే తెలుస్తుంది. కుండల్ని జాగరణ జరగడం అంటే మాటలు కాదు. అది జాగరణ జరిగిందా మోక్షమే. అది లభించితే ఆ సహస్రార కమలాంతర్గతమైన అమృతపానం లభిస్తున్నది. అదే సోమ సంభూతి. సహస్రార కమలంలో ప్రకాశించే చంద్రబింబ రూపము అదే సోమకిరణము, అదే కుండలిని యొక్క తుది దశ. ఆ దివ్యానుభూతి పొందడమే సోమ సంభూతి. అదే సిద్ధావస్థ. ఆ సిద్ధావస్థయే సిద్ధలక్ష్మి. అందుకు సహస్రార కమలంలో లభించే దివ్యామృత అనుభవ స్వరూపమే సోమ సంభూతి అని చెప్పబడుతుంది. ఇలా యజ్ఞపరంగా చెప్పుకున్నాం, యోగపరంగా చెప్పుకున్నాం. మామూలుగా పరిశీలిస్తే సోమును నుంచి ఉత్పన్నమయ్యేటువంటి అమృత స్వరూపమే సోమ సంభూతి. ఈ అమృతమే మనకు ఔషధుల రూపంలో, సస్యముల రూపంలో లభిస్తుంది. ఇలా మనం పరిశీలిస్తే ఇది భౌతికమైన అర్థంలో చెప్పుకోవచ్చు. ఇన్ని అర్థములు ఉన్నాయి. అందుకు భౌతికంగా సోముడైన చంద్రుడి నుంచి లభించే అమృత స్వరూపముగా ఔషధులుగా లభించున్నది గనక సోమ సంభూతి. యజ్ఞమునందు సోమరసము ద్వారా లభించే దివ్యశక్తి సోమ సంభూతి. యోగమునందు సోమలత అనబడే ఆ కుండలిని రూపమే సుషుమ్నా నాడి యందు ఉన్నటువంటి ఆ తీగ ద్వారా, కుండలిని శక్తి ద్వారా సహస్రార కమలంలో లభించే అమృతానుభూతియే సోమ సంభూతి. ఇది యోగపరంగా, భౌతికంగా, యాగపరంగా చెప్పుకున్నటువంటి అర్థములు. శ్రీ సోమ సంభూత్యై నమః నమస్కారం చేసుకోవాలి. అతి బరువైన యోగ సమ్మతమైన నామములు ఇవన్నీ కూడా. ఇక తర్వాత నామం సావిత్రి. ఇది శ్రీ సావిత్రియై నమః అని చెప్పుకోవాలి. గాయత్రి సోమ సంభూతి సావిత్రి అనుబంధం చూడాలి. గాయత్రియే సావిత్రి.
అయితే గాయత్రీదేవి అన్నప్పుడు సూర్యుని యందు ప్రకాశించేటువంటి పరంజ్యోతి అని చెప్పుకున్నాం. ఈ పరంజ్యోతికి 3 సంధ్యల్లో 3 పేర్లున్నాయి. ప్రాతకాలంలో గాయత్రి, మధ్యాహ్న కాలంలో సావిత్రి, సాయంకాలంలో సరస్వతి. ఈ 3 కూడా గాయత్రి పేర్లే. అందుకు సావిత్రి అన్నా, సరస్వతి అన్నా, గాయత్రి అన్నా 3 కూడా సూర్యమండలాంతర్గతమైన అమ్మవారే. ఆ సూర్యమండలంలో కూడా అమృత శక్తిగా ఉన్నది ఆ తల్లి. అది సోమసంభూతి నామంలో భావించవచ్చు. సావిత్రి వేదమాత చ తథా వేదాంత ఉచ్యతే అని మహాభారతంలో అమ్మవారిని స్తుతిస్తూ ఒక శ్లోకం మనకు కనబడుతున్నది. అయితే సావిత్రి అని పేరు ఎందుకు వచ్చినది అంటే, సర్వలోక ప్రసవనాత్ సవితా సత్ కీర్త్యతే యతస్తద్దేవతాదేవి సావిత్రి త్యుచ్యతే తతః. ప్రసవము సవము అంటే పుట్టించుట అని అర్థం. ఈ సర్వజగత్తుని కన్న తల్లి గనక సావిత్రి, ఇదొక అర్థం. అంతేకాదు తత్ సవితుహు వరేణ్యం అని చెప్పినట్లుగా ఈ సర్వజగత్తు యొక్క ఉత్పత్తికి మూలమైంది సూర్యుని యందున్న శక్తి. అందుకు సూర్యుడికి సవిత అని పేరు. సవిత అనగా సూర్యుడు, సూర్యమండలాంతర్గతమైన శక్తి సావిత్రి. సవిత యొక్క శక్తి సావిత్రి అంటే సూర్యశక్తి, సూర్యమండలాంతర్గతమైనటువంటి పరాశక్తి. ఇలా 2 అర్థాలు చూసుకుంటున్నాం. జగత్తుని కన్న తల్లి సావిత్రి, సూర్యమండలాంతర్గతమైనటువంటి దివ్యశక్తి సావిత్రి, ఇది చూపిస్తున్నారు ఇక్కడ. అటువంటి సావిత్రి శబ్దానికి మరొక అర్థాన్ని చెప్తూ, శ్రవణం చందనార్థే చ ధాతురేష నిపాచ్యతే శ్రవణే తేజసోత్పత్తి సావిత్రి తేన కచ్యతే. స్రవించుట అని చూపిస్తున్నారు. స్రవించుట, సూర్యుని నుంచి స్రవిస్తున్నటువంటి ఆ తేజస్సు నుంచి లోకం ఉత్పన్నమైందిట. అందుకు లోకాన్ని ఉత్పన్నమయ్యే తేజస్సును స్రవింపజేస్తున్నది గనక సావిత్రి సవిత అని చెప్పబడుతున్నది. ఇది ఒక అద్భుతమైన మాట. అందుకు సావిత్రి అంటే జగత్కారణమైన శక్తి, సూర్యమండలాంతర్గతమైన శక్తి అని నమస్కరించుకుంటూ సూర్యమండల మధ్యగా అయిన జగన్మాత మహాలక్ష్మికి ప్రణమిల్లుతూ సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణమస్తు. జయ గురుదత్త. అవధూత స్వామి ఇలా బోధిస్తున్నాడు. నా 2వ గురువు వాయువు, వాయువు అంతటా ఉన్నాడు. అయినా జీవించటానికి ఎంత గాలి అవసరమో అంత మాత్రమే గ్రహిస్తాము. అలాగే బుద్ధిమంతులు జిహ్వా చాపల్యం కోసం కాకుండా ప్రాణరక్షణకు ఎంత అవసరమో అంతే ఆహారాన్ని తింటారని తెలుసుకున్నాను కదా. నేను తెలుసుకున్నాను. గాలి సుగంధ పరివిడాలను మోసుకు వెళుతుంది కదా, అలాగే చెడు వాసనలు కూడా మోసుకు వెళుతుంది కదా. అన్నప్పటికీ నిర్లిప్తంగా ఉంటుంది కదా. అలాగే యోగులు కూడా సుఖదుఖాల పట్ల నిర్లిప్తంగా ఉంటారని గ్రహించాను. యోగులు అదేవిధంగా ఉంటారు. వాళ్ళకి ఏ విధమైన మైలుగా కానీ ఏ విధమైనటువంటి వికారం కానీ వాళ్ళకి అంటదు. అలాగే శుద్ధాలు దేహానికే కానీ ఆత్మకు సంబంధించినవి కావని నేను తెలుసుకున్నాను. ఇది బాగలేదు, ఇది మంచిది అనేది శరీరానికి మాత్రమే కానీ ఆత్మకు కాదు అని బోధించాడు. వాయువు నుండి సాధకుడైనటువంటి శిష్యుడు అతి అనేది అతి ప్రమాదకరమైనవి గ్రహించి విడవాలని మితి అనేది మంచి మిత్రుడిలాగా ఉపకరిస్తూ పురోగతికి ఉపయోగపడుతుందని గ్రహించాలి. ఇది విచారం ఇక్కడ. అంటే అతి అనేది అతి ప్రమాదకరమైనదని గ్రహించి విడవాలని, మితి అనేది మంచి మిత్రుడిలాగా ఉపకరిస్తూ పురోగతికి ఉపయోగపడుతుందని గ్రహించాలి మనం బాగా. ఈ తత్వమే గురువు 2వ గురువు తత్వం యొక్క విచారాన్ని, వాయు యొక్క తత్వాన్ని చెప్పుకొచ్చారు. ఇక 3వది ఆకాశం. యదు మహారాజుకు అవధూత స్వామి భూమి వాయువుల ద్వారా
తాను ఏమి నేర్చుకున్నాడో చెప్పాడు కదా. తరువాత ఆకాశం గురించి చెప్పాడు. ఈ సందర్భంలో ఆకాశం గురించి కొన్ని ప్రధాన విషయాలు తెలుసుకుందాం. యదోష ఆకాశ ఆనందో స్యాత్, యదోష ఆకాశ ఆనందో స్యాత్ అని పరబ్రహ్మ ఆకాశ శబ్దంతో తెలుపబడుతూ ఉంటాడని వేదం తెలిసింది, మనకు తెలుస్తుంది, తెలిపింది కూడా మనకు. బ్రహ్మము చాలా గొప్పది, అంతటా వ్యాపించి ఉంది, అది దివ్యమైనది. పరమాత్మ సర్వత్రా అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాడని మనం చెప్పటానికి ఆకాశం కన్నా మంచి ఉదాహరణ లేదు. ఆకాశం అన్ని చోట్ల ఉంది, లేని చోట ఏముందండి? అంతటా వ్యాపించింది. ఎంతవరకు ఉందో తెలీదు, ఎక్కడి నుంచి ప్రారంభమైందో తెలీదు, ఎక్కడికి వెళుతుందో తెలీదు. అసలు ప్రారంభము కొన అనేటువంటిది లేదు అనేది తెలుస్తుంది. అటువంటిది ఆకాశం. అటువంటి ఆకాశతత్వం రూపంతోనే ఉన్నాడు పరమాత్ముడు కూడా. వాడే దేవుడు అన్నా కూడా పర్వాలేదు. ఆకాశం కన్నా మంచి ఉదాహరణ లేదు అంతటా వ్యాపించి ఉన్నాడు అనటానికి. ఆకాశద్వాయు వాయోరగ్ని అని ఉపనిషత్తం చెప్పింది. ఆకాశాద్వాయు ఆకాశాద్వాయు వాయోరగ్ని. పరమాత్మ నుండి ఆకాశం పుట్టింది. సమస్త భూతాలకు అవకాశం కలిగిస్తూ శబ్దగుణం కలిగి ఉంది. జీవులందరూ ఆకాశం నుండే పుట్టి ఆకాశంలోనే లీనమవుతున్నారు. అన్ని భూతాలలోనూ ఆకాశమే పెద్దది, అన్నిటికీ ఆకాశమే ఆధారంగా ఉంది. అన్ని భూతాలకు ఆకాశమే ఆధారంగా ఉంది. ఆకాశమే పరమాత్ముడు అని. జై గురుదత్త.